ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ అనే చదువుకొన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా అయ్యాక పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. అసలు అది విద్యాశాఖ లేకపోతే విధ్వంస శాఖ అనేటువంటి అనుమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తెలుస్తుంది. పాప నారా లోకేష్ పేరు మారిపోయింది. నారా లోకేష్ పేరు ఫస్ట్ నారా పేరు నీరో అయింది, లోకేష్ పేరు సూట్ కేసు అయింది. ఇప్పుడు సకల విఫల విద్యాశాఖ మంత్రిగా పాప నారా లోకేష్ ఆల్ టైమ్ రికార్డుకి చాలా దగ్గరగా ఉన్నాడు. మనకి ఆల్ రావు, ఏబిసిడీలు రావు, కానీ ఈయన మాత్రం విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఈయన విద్యాశాఖ మంత్రి అయిన కాడి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తున్నాం. అయితే ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అనుకోవట్ల, వినోదపు శాఖ మంత్రి అవుతున్నాడు. ఎప్పుడో 22 నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతూ ఆర్ఓ ప్లాంట్లు పనిచేయట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, 230 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి అని చెప్తున్నారు. ఈనాడు కిరణ్ గారు, మీకు తల మీద జుట్టే లేదనుకున్నాం, కానీ తలలో కాస్త గుజ్జు కూడా లేదు. ఏంది ఇటువంటి వార్తలు? నారావారి కూలీ ఈనాడు కిరణ్, ఈ తాగుబోతు రాతలా లేకపోతే తార్చుడు మాటలా? ఇటువంటి రాతలు రాశావే. ఎక్కడైనా నారా లోకేష్ అసమర్థుడని, నారా లోకేష్ మంత్రిత్వ శాఖ పనిచేయట్లేదని, నారా లోకేష్ యొక్క ఏమరపాటు వల్ల గతంలో కురూపంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యాయని, ఆరోగ్య సమస్యలు వచ్చాయని, డయేరియా వచ్చిందని ఒక్క మాట కూడా ఎందుకు రాయలేకపోయావు? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆదర్శప్రాయంగా విద్యా వ్యవస్థ పనిచేస్తే ఈరోజు అలంకారప్రాయంగానే ఎందుకు ఈ విద్యా సంస్థ మారిపోయింది అని ఎందుకు రాయలేకపోయావు? ఎందుకు రాయడానికి, లోకేష్ పేరు రాయడానికి ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకంటే ఆయన పేరు రాస్తే మనకు కాంట్రాక్టులు రావు, రాయితీలు రావు, డబ్బులు రావు. కాబట్టి నారావారి కూలీగా ఉండడానికి ఈనాడు కిరణ్ ఇటువంటి వార్తలు రాస్తున్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు మెడ మీద తలకాయ ఉన్నటువంటి ఎవరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ, నాయకులు ఎవరైనా కానీ, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ల ముఖ్యమంత్రి పరిపాలనకి రాండి ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్ల పరిపాలనలో, 2 ఏళ్లు కరోనా తీసేస్తే 3 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రంలో 27,593 వాటర్ ప్లాంట్స్, ఆర్ఓ ప్లాంట్స్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టి విద్యార్థులకు రక్షిత మంచినీటి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఛాలెంజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, 16 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన వెలగబెట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటర్ ప్లాంట్ లో కనీసం 10% నువ్వు ఎప్పుడన్నా నెలకొల్పావా? జగన్మోహన్ రెడ్డి గారు బిగించకుండానే, ఆర్ఓ ప్లాంట్స్ బిగించకుండానే గాలికి వదిలేశారని రాశారు. ఏం తప్పుడు మాటలు, తప్పుడు రాతలు. ఇది నాడు నేడు ఫేజ్ 1 కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. నాడు నేడు ఫేజ్ 1 కి సంబంధించి ఫేజ్ 1 లో డ్రింకింగ్ వాటర్ సప్లైస్ 12,948 ఆర్ఓ ప్లాంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాఠశాలలో నెలకొల్పి సుమారుగా 179 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఫేజ్ 2 ఎప్పుడిది? 2024 మార్చి 11వ తేదీ నాటికి వాటర్ ఆర్ఓ ప్లాంట్స్ సుమారుగా 83% అంటే 14,645 ఆర్ఓ ప్లాంట్స్ గాను 12,115 డ్రింకింగ్ వాటర్ సప్లై యూనిట్స్ ఆల్రెడీ సప్లై చేసి బిగించేశామని మార్చ్ 11, 2024కి ఉన్నటువంటి రిపోర్టు, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 27,593 వాటర్ ప్లాంట్స్ నిర్మాణం పూర్తి చేస్తే 22 నెలల పరిపాలనలో దాంట్లో 10% అంటే 2,530 కొత్త ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా బిగించలేనటువంటి చేతగానితనం, అసమర్థత నారా లోకేష్ గారికి ఉంది. కొత్తవి చేయడం తర్వాత నుంచి మెయింటెనెన్స్ చేయడానికి కూడా మా మీద 3వ ఆరోపణ. గుత్తేదారులు 5 ఏళ్లు నిర్వహించాలనే నిబంధన ఉన్నా కూడా అధికారులు పట్టించుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. అసలు రామోజీరావు ఎలా ఉన్నాడో తెలియదు కానీ, మరి కిరణ్ అయితే మామూలుగా బట్టలు వేసి దిగంబరంగా తన న్యూస్ పేపర్లో తాండవం చేస్తున్నట్టు కనపడుతున్నాడు. ఎవరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? తెలియక అడుగుతున్నాను. ఎవరు విద్యాశాఖ మంత్రి? ఎవరు? బొత్స సత్యనారాయణ గారా లేకపోతే నారా లోకేష్ గారా?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ పట్టించుకోని అధికారులు అంటే ఎవడి చేతగానితనం, ఎవడి అసమర్థత? సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టెండర్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఏ పాఠశాలలోనైనా నువ్వు ఆర్ఓ ప్లాంట్ పెడితే ఆర్ఓ ప్లాంట్ కి 1 year పాటు గ్యారంటీ, 5 ఏళ్ల పాటు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు అదే కాంట్రాక్టర్ నివృత్తి చేసే విధంగా కొన్ని బైలాస్ పెట్టి టెండర్ ఖరారు చేశారు, వాళ్ళకి టెండర్ అవార్డు చేశారు. సో టీసీఎస్ సంస్థ ద్వారా STMS అని ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే ఆర్ఓ ప్లాంట్స్ కి చిన్న చిన్న సమస్యలు వస్తే వాళ్ళు ఆ యాప్ లో, హెడ్ మాస్టర్ గారు ఆ యాప్ లో దాన్ని పెడితే ఒకేసారి ఆ సమాచారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి, కాంట్రాక్టర్ కి వెళ్ళిపోతుంది. 7 పని దినాల్లో ఆ కంప్లైంట్ ని క్లోజ్ చేసేయాలి. దీనికోసం టీసీఎస్ సంస్థ ద్వారా ఒక అప్లికేషన్ కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధి ఏంటి, లక్ష్య శుద్ధి ఏంటి, పేద ప్రజల విద్యార్థుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది మనకు అక్కడ కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. సర్క్యులర్ నెంబర్ 2286/844. మీరు ఆర్ఓ ప్లాంట్ ని గాలి కుదిరేసి వాడి పని చేయకపోతే కనీసం విద్యార్థులు మంచినీళ్లు తాగడానికి కూడా సరైనటువంటి సదుపాయాలు లేకుండా రాష్ట్రంలో అందరూ ఏడిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే మార్చి 31, 2026 అంటే ఒక 10 రోజుల క్రితం ఇంకొక సర్క్యులర్ ఇచ్చారు. ఎవరు? రంజిత్ భాషా IAS. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్ఓ ప్లాంట్ లో సమస్యలు వచ్చినా బాధ్యత హెడ్ మాస్టర్లదే. మనుషులు ఎవరైనా ఇటువంటి ఇస్తారండి సర్క్యులర్? నారా లోకేష్ లాంటి చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల ఇటువంటి సర్క్యులర్లు వస్తాయి. ఆర్ఓ ప్లాంట్ లో ఏమన్నా టెక్నికల్ ఇబ్బందులు గానీ లేకపోతే మెయింటెనెన్స్ ఇబ్బందులు గానీ వస్తే హెడ్ మాస్టర్ గారికి ఏం సంబంధం? హెడ్ మాస్టర్ గారు కేవలం ఇటువంటి సమస్య ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం కాంట్రాక్టర్ ని పురమాయించి ఆ ప్రాబ్లం ని సార్ట్అవుట్ చేయాలి. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత హెడ్ మాస్టర్ మీద పెడుతూ సర్క్యులర్ ఇవ్వడం ఏంది? హెడ్ మాస్టర్ తన సొంత ఖర్చులతో చేయించాలనే? హెడ్ మాస్టర్ అటువంటి సొంత ఖర్చుతో ఆ పనులు చేయకపోతే హెడ్ మాస్టర్ గారి పైన చర్యలు తీసుకుందామనే? లోకేష్, నువ్వు విధ్వంస శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఆయన తీసుకొచ్చినటువంటి 38,000 పాఠశాలలో ఏ రోజైనా మీరు పేరు చెప్పండి, ఊరు చెప్పండి, ఆ పాఠశాల చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాఠశాలలో ఎటువంటి సదుపాయాలు కల్పించి విద్యార్థులకు ఏ స్థాయిలో సదుపాయాలు కల్పించారో చూపించడానికి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నువ్వు నిర్మించినటువంటి లేదా నువ్వు బాగు చేసినటువంటి ఒక్క స్కూల్ అయినా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని చూపించమని చెప్పండి, చెప్తా. విద్యార్థులకు ట్యాబులు లేవు, స్మార్ట్ టీవీలు లేవు, IFP ప్యానల్స్ లేవు, సబ్జెక్ట్ టీచర్స్ లేవు, టోఫెల్ లేదు, IB కరికులర్ యాక్టివిటీస్ లేవు, చదువుకోవడానికి కనీసం ఆడుకోవడానికి ప్రాంగణం లేదు. ఈనాడు కిరణ్ గారు రమాదేవి స్కూలో, నారాయణ స్కూలో, లేకపోతే కార్పొరేట్ కి సంబంధించినటువంటి సంస్థలే బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పాఠశాలల్ని తీవ్ర స్థాయిలో నెగ్లిజెన్స్ చేసి, నిర్లక్ష్యం చేసి విద్యార్థులు చదువు మాని పారిపోవాలనేటువంటి స్థాయిలో నారా లోకేష్ గారి వ్యవహార శైలి కనపడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని, నారా లోకేష్ ని ఒక డిమాండ్ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన నాడు నేడు పనుల్ని ప్రారంభించాలి. పాఠశాలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయడానికి ఒక టైం లైన్ ని ప్రకటించాలి. కేవలం 4-5 పని దినాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆర్ఓ ప్లాంట్లన్నీ మళ్లీ ఉనికిలోకి తీసుకురావాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం ఉధృతంగా చేస్తుందనే విషయాన్ని నారా లోకేష్ గుర్తించాలని తెలియజేస్తూ తక్షణమే నాడు నేడు పనులు అనేవి ప్రారంభించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత, నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పేరు మార్చారు. మనబడి నాడు నేడు పేరు మార్చి మనబడి మన భవిష్యత్ అని పేరు పెట్టారు. ఇక ఆ రోజు నుంచి బడి లేదు, భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి.